ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి మనకు ముఖ్యంగా ఈ వీడియో బైపీసీ విద్యార్థులకి చాలామంది అడుగుతున్నారు, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, వెటర్నరీలో సీట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో మెయిన్గా ఒక కామెంట్కి రిప్లై ఇస్తే ఒక డౌటే క్లారిఫై కావడం జరుగుతుంది. అదే వీడియో చేస్తే చాలామందికి అయితే అర్థమవుతుందని మీకైతే చెప్తున్నాను. మెయిన్గా ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ డేటా మొత్తం క్లియర్ కట్గా అనలైజ్ చేసి మీకైతే చెప్తున్నాను. ఇది ఒక బేసిక్ వీడియో. మెయిన్గా అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకైతే రాబోతున్నాయి మన ఛానల్లో. ఈ వీడియోలో క్యాస్ట్ ప్రకారంగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి క్యాస్ట్ ప్రకారంగా స్టార్టింగ్ ర్యాంక్ ఎంత, క్లోజింగ్ ర్యాంక్ ఎంత. క్లోజింగ్ ర్యాంక్ అంటే నాకు ఒక 1500 ర్యాంక్ వచ్చింది అనుకోండి, వెటర్నరీలో అక్కడితో క్లోజ్ అయితే కావడం జరిగింది. నా క్యాస్ట్ సంబంధించి 1500 తర్వాత రాలేదు. మీకు ఉదాహరణగా మీకు ఒకసారి చెప్తాను, దాన్ని బట్టి అయితే క్లియర్ కట్గా అర్థమైతే కావడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి అయితే చెక్ చేయొచ్చు, అది కూడా బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి. మెయిన్గా మీకు అయితే ఒకసారి డీటెయిల్గా అయితే చెప్తాను ఎలా చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు కూడా దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మెయిన్గా వీడియో ఎండింగ్ ముందు ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చెప్తాను, దాన్ని బట్టి అయితే క్లియర్గా చూడండి. క్యాస్ట్, ఇక్కడ క్యాస్ట్ స్టార్టింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు మీకైతే చెప్తాను. ఇక్కడ బీసీఏ క్యాస్ట్లో మనకు ముఖ్యంగా స్టార్టింగ్ ర్యాంక్ 1070 వచ్చిన విద్యార్థికి సీట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత నుంచి అయితే వచ్చినాయి అన్నమాట. ఇదే స్టార్టింగ్ ర్యాంక్ ఇవన్నీ. అండ్ అలాగే మనకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసరికి 5914 ర్యాంకు ఎంసెట్లో క్లోజింగ్ ర్యాంకు. ఈ క్యాస్ట్ బీసీఏలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంత, క్లోజింగ్ ర్యాంక్ ఎంత. దీని తర్వాత 500 ఇంత వచ్చిన 515 వచ్చిన 520 వచ్చిన సీట్ అయితే రాలేదు. ఇక్కడతో స్టాప్ అయితే కావడం జరిగింది. మనకి క్లోజింగ్ ర్యాంక్ ఎంత, 5914 క్లోజింగ్ ర్యాంకు లాస్ట్ ఇయర్ బీసీఏ క్యాస్ట్ సంబంధించి. మెయిన్గా మీ అందరికి చెప్తున్నాను, ఇక్కడ లాస్ట్ ఇయర్ 2025లో సర్టెన్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అయితే అప్లై చేస్తుంటారు. ఈ సంవత్సరం పెరగచ్చు తగ్గచ్చు, దాన్ని బట్టి కూడా మనకి డిపెండ్ ఉంటుంది. ఇదే ఫైనల్ అయితే కాదు. అర్థమవుతుంది కదా, ఒక ఎస్టిమేషన్ అంటే లాస్ట్ ఇయర్ డేటా మీకు అయితే చెప్తున్నాను. దీన్ని బట్టి ఉజ్జాంపులో అటు ఇటులో మీకు రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇదే ఫైనల్ అయితే అనుకుంటారు. ఇది లాస్ట్ ఇయర్ డేటా బట్టి చెప్తున్నాను. ఈ సంవత్సరం మనకి ఎక్కువ మంది అప్లై చేశారనుకోండి, కాంపిటీషన్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి కూడా మనకి మారుతూ అయితే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా, ఇదే ఫైనల్ అయితే కాదు. అటు ఇటులో మనకి రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి బీసీబీ క్యాస్ట్ సంబంధించి 1138వ స్టార్టింగ్ ర్యాంక్ అనమాట. అదే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసరికి 5066 క్లోజింగ్ ర్యాంకు ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ అలాగే బీసీసీ క్యాస్ట్ సంబంధించి మనకి 1380 క్లోజింగ్ స్టార్టింగ్ ర్యాంకు, అదే 3170 క్లోజింగ్ ర్యాంక్ అనమాట. అండ్ అలాగే మనకి బీసీడీ క్యాస్ట్ సంబంధించి చూస్తున్నారు కదా, 1025 స్టార్టింగ్ ర్యాంకు. అండ్ అలాగే 4287 క్లోజింగ్ ర్యాంకు. దీని తర్వాత అయితే రాలేదు, ఇక్కడతో స్టాప్ అయితే కావడం జరిగింది. అదే బీసీఈ క్యాస్ట్ సంబంధించి 1451 మనకి స్టార్టింగ్ ర్యాంకు, 5066 క్లోజింగ్ ర్యాంకు. అర్థమవుతుంది కదా, దీని తర్వాత స్టార్ట్ చేశారు, ఇక్కడతో క్లోజ్ అయితే కావడం జరిగింది. అదే SC1 మనకి 4693 స్టార్టింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసరికి 4693 క్లోజింగ్ ర్యాంకు. అండ్ SC2 విషయానికి వస్తే కనుక 1433 స్టార్టింగ్ ర్యాంకు. అండ్ అలాగే మనకి క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే కనుక మనకి SC2 SC3కి మనకి రెండు అయితే క్లోజింగ్ ర్యాంకులు ఒకటే, 4380 4380. అర్థమవుతుంది కదా, స్టార్టింగ్ ర్యాంక్ SC3కి 1949 అయితే ఉంది. అండ్ ఎస్సీ క్యాస్ట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ స్టార్టింగ్ ర్యాంకు 2078 స్టార్టింగ్ ర్యాంకు. ఇక్కడతో మనకి ఎస్టీ విద్యార్థులకి మనకి స్టార్ట్ అయితే కావడం జరిగింది సీట్ వచ్చేది. అండ్ లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే కనుక 5936 క్లోజింగ్ ర్యాంకు. అర్థమవుతుంది కదా. సో ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డేటా. సో మెయిన్గా మీ అందరికీ చెప్తాను, మనకి ఉజ్జాయింపు రావాలంటే ఇక్కడ చూస్తున్నారు, ఉజ్జాయింపు రావాలంటే మనకి ఇక్కడ వెటర్నరీలో ఒక 5000 లోపు ఉంటే బెస్ట్. అర్థమవుతుంది కదా, 5000 లోపు ఉంటే మనకి పక్కాగా సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవరైతే
పిహెచ్, క్యాప్, స్పోర్ట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళందరికీ చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. పక్కగా సీట్ అయితే రావడం జరుగుతుంది. మంచి ర్యాంక్ వచ్చి సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే కనుక. అందుకే చెప్తున్నాను, సర్టిఫికేట్స్ అయితే రెడీ అయితే పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. సో మనకి ఒక 5K లోపు ఉంటే ర్యాంక్ రావడానికి చాలా అంటే చాలా పక్కా అవకాశాలు అయితే ఉంటాయి. ఒక 6,000 వచ్చినా మనకి సర్టిఫికేట్స్ ఏంటి కాంపిటీషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ అన్న కామెంట్ చేయండి, మీకు వీడియో అయితే చేస్తాను. ఫర్దర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.